దేశంలో ఇలా ఒక చూస్తున్న పరిణామాలు మాట్లాడదాం అనుకుంటున్నా. నేను మాట్లాడొద్దు అనుకున్నా ఈ టాపిక్ గురించి, కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడ దీపు దాస్ మరణం అతన్ని సజీవంగా తగలబెట్టడం నుంచి మొదలు పెడితే, మొన్న బెంగాల్ ఎలక్షన్లు ఓడిపోయిన దగ్గర నుంచి వాళ్ళని ఓడగొట్టి వాళ్ళ మమతా బెనర్జీ అల్లుడిని పరిగెత్తించి కొట్టడం దాకా జరిగిపోయింది. కంచేయడం దాకా, మొత్తం బార్డర్లు వేసి కంచేయడం దాకా జరిగిపోతుంది. ఇదంతా జరుగుతున్న విషయం ఏంది అంటే, ఈ కమ్యూనిటీ వాళ్ళు కూడా, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా ఏంటి అంటే, ఇది ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కులం మీద, మతం మీద కానీ, ఏదన్నా మత వ్యవహారాల మీద కానీ, విషయం ఏంది అంటే తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా తొందరగా పాకిపోతుంది విషయము. హేట్రెడ్ పెంచుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అంటే, ఎక్కడ బెంగాల్ ఎలక్షన్లు, ఎక్కడ దీపు దాస్ మరణము, ఆ హేట్రెడ్ వచ్చి బెంగాల్ ఎలక్షన్లనే మార్చేసింది. అక్కడ నుంచి అది ఆ హేట్రెడ్ నుంచి మొదలైతే ఢిల్లీలో అబ్బాయిని తరుణ్ని కాల్ చేయడము హోలీ పండుగ రోజు, అంత హేట్రెడ్ నుంచి తీసుకొచ్చి మీ బెంగాల్ ఎలక్షన్లు గెలవడం. బెంగాల్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత టీఎంసీ ఉండాలని వాళ్ళని రచ్చగిగించి కొట్టడము. దేశాన్ని కాపాడుతూ ఉన్నారు, దేశం మంచి సైడ్ పరిగెత్తుతూ ఉంది. ఇంకోటి నిన్న మొన్న ఇప్పుడు రీసెంట్గా జరిగింది యూపీలో, అసద్ అనే పిల్లగాడు ఒక సింగ్ అనే అబ్బాయిని చంపడం వరకు ఇప్పటికీ హేట్రెడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంది. ఏం లాభం జీవితంలో? ఒకటి, ప్రపంచంలో మతం పేరు చెప్పి కొట్టుకునే దేశాలు చాలా సర్వనాశనం అయిపోయినాయి. అక్కడ ఇజ్రాయెల్, గాజా కానీ, అది కానీ ఇది కానీ. మన భారతదేశం అట్లా కాకూడదని కోరుకుందాం. మీ మత ఆచారాలు, మత వ్యవహారాలు, ఏంటివైనా ఉంటే లోపల చేసుకోండి, మత సామరస్యంగా బ్రతకండి, మనుషులుగా బ్రతకండి. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే, ఒక్క దగ్గర జరిగిన హేట్రెడ్ అది మతంపై కాదు, ప్రపంచ నాశనానికి ఏముంటుంది, అది మీ కమ్యూనిటీ నాశనానికి దారితీస్తుంది. సో జాగ్రత్తగా మసులుకోండి జీవితంలో. హేట్రెడ్ చేయకండి జీవితాన్ని. మతం కంటే మంచితనం ముఖ్యము, మంచితనానికి మించిన గొప్పతనం లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నా ఈరోజు.